నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువకులకు అండగా నిలిచేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి రుణ మంజూరు పత్రాలు జారీ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియను జూన్ 9 వరకు కొనసాగనుంది. అలాగే జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా స్థాయిలో రంగంలోకి వారి నైపుణ్యాలు మెరుగుపరచడానికి ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక చైతన్యం తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువకాశ పథకాన్ని తీసుకొస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రాజీవ్ యువకాశ పథకాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఘనంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తీసుకొస్తుంది. ఇది జూన్ 9 వరకు ఈ సందర్భం కొనసాగనుంది. మరి దీనిది రాజీవ్ యువకాశ పథకం ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన యువకులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీనిపై తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మరి 18 నెలలు పూర్తిగా వస్తుంది. ఇదే నేపథ్యంలో మరి 6 గ్యారంటీలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 గ్యారంటీలలో 13 పథకాలను అమలు చేస్తూ ఒక్కొక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా కసరత్తు చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో మరి రేపు జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు కూడా శ్రీకారం చుట్టింది. ఇక దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం రేపు పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ జూన్ ఆవిర్భావం సందర్భంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. సో దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొని ఉన్నారు. అయితే ఇక గత కొంతకాలంగా కూడా మరి ప్రతిపక్షాలు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రతిరోజు విమర్శిస్తున్న నేపథ్యంలో సో ఈ విమర్శలకు చెక్ పెట్టే విధంగా కూడా తెలంగాణలో రేవంత్ సర్కార్ అయితే ఒక్కో అడుగు ముందుకేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే మరి గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసింది. దాన్ని ఆ వడ్డీలు కట్టడానికి ఇప్పటికే మేము కూడా 1,58,000 కోట్ల అప్పులు చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి మొన్న అసెంబ్లీలో కావచ్చు, మండలిలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో ఒకవైపు అప్పులు, తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి రేవంత్ సర్కార్ ఎక్కడ కూడా తగ్గకుండా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలను కూడా మరొకసారి కూడా మరి ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ యువ వికాసంను రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకగా మరి అదే సందర్భంగా కూడా జూన్ 2న నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఎవరైతే పేద విద్యార్థులు కావచ్చు, బాగా చదువుకున్న నిరుద్యోగులు కావచ్చు, సో వారికి వ్యాపారం చేసుకోవడానికి తగిన పెట్టుబడి మరి ఎక్కడా దొరకని పరిస్థితిలో ప్రభుత్వం వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు, వారిలో ఉత్సాహం నింపేందుకు రాజీవ్ యువ వికాసం పేరిట కూడా ఒక పథకాన్ని ఏర్పాటు చేసిందో ఆ పథకాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నారు. ఇదే అంశంలో మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాంఛనంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభిస్తారని సమాచారం ఉంది. ఇక ఈ నేపథ్యంలో జూన్ 2 నుంచి రుణపత్రాలు మరి జారీ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ అయితే ఏర్పాట్లు చేసింది. జూన్ 9 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే వారం రోజుల పాటు కూడా ఈ యొక్క మంజూరు పత్రాలు ఏవైతే ఉన్నాయో రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన పత్రాలు అందజేస్తారు. అలాగే జూన్ 10 నుంచి 15 వరకు కూడా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మరి ఎవరైతే ఈ మంజూరు పత్రాలు తీసుకున్నారో రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన లబ్ధిదారు వాళ్ళందరూ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి నిర్వహిస్తారని తెలుస్తుంది. మొత్తానికి లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి కూడా మరి ఈ ట్రైనింగ్ ఉపయోగపడతాయని కూడా మరి స్పష్టమవుతోంది. ఇదే అంశంలో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి జూన్ 16 నుంచి కూడా ఈ యొక్క ఉపాధి యూనిట్లకు సంబంధించిన అంశంలో మరి మొదట మంజూరు పత్రాలు ఇస్తారు, తర్వాత శిక్షణ ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళ యూనిట్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు కూడా చేసే కార్యక్రమంలో కూడా యంత్రాంగం కావచ్చు, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రహీం, అంటే ఏడాదికి దాదాపుగా 5 లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే దీని అర్హతకు సంబంధించి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినట్టు యువకులకి ఎటువంటి అర్హత కావాలి? కేవలం ఆ ఎస్సీ, ఎస్టీ సంబంధించి సరిపోయిద్దా, లేదంటే ఎటువంటి అర్హులకు ఈ పథకానికి అర్హులవుతారు?
అదేవిధంగా 6,250 కోట్ల నిధులను కేటాయించినట్టు కూడా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. అంటే 5 లక్షల మంది ఎంపిక చేశారు ఇప్పటికీ. దీనికి ఎంపిక ఏ విధానంతో కొనసాగుతుంది? దీనివల్ల ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగ యువకులు దీన్ని హర్షిస్తున్నారా? ఎలాంటి వార్తలు ఉన్నాయి? ఖచ్చితంగా తెలంగాణలో రాజీవ్ యువ కోసం అయితే మరి నిరుద్యోగులైన యువకులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాపారం పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పెట్టుబడి కావాలి. అలాంటి యువకులు మరి బ్యాంకులను సంప్రదించే క్రమంలో బ్యాంకులు ఖచ్చితంగా సెక్యూరిటీ అడుగుతారు. సో దానికి సంబంధించిన అర్హతలు కూడా పరిశీలించిన తర్వాతనే మరి రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే అన్ని అర్హతలు ఉండి వారిలో నైపుణ్యం ఉండి వారు ఫలానా యూనిట్ పెట్టుకుంటాను, దాని ద్వారా నేను వ్యాపారం చేస్తాను, దాంతో నేను జీవితంలో స్థిరపడతాను. సో ఖచ్చితంగా ప్రభుత్వం నాకు సహాయం చేస్తే అంటే కేవలం ఈ ఏదైతే పేద నిరుద్యోగులు ఉన్నారో వారి కోసం ఈ పథకం నిర్దేశించినట్టు మాత్రం ప్రభుత్వం చెప్తోంది. ఇదే క్రమంలో అన్ని వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరిలో మరి పేద నిరుద్యోగులకు కూడా ఈ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో కూడా మరి ఇప్పటి వరకే నియోజకవర్గాల వారి కావచ్చు, మండలాల వారిగా ఈ యొక్క యూనిట్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు. దాంట్లో ఈ దరఖాస్తులు ఎంపిక చేసే విధానాన్ని కూడా చాలా పారదర్శకంగా కూడా చేసినట్లు కూడా స్పష్టం అవుతుంది. సో కేవలం దీనికి అర్హత మరి వాళ్ళు ఎవరికైతే చదువుకొని టాలెంట్ ఉండి ఫలానా వ్యాపారం చేసుకొని నేను జీవితంలో స్థిరపడతానో తద్వారా మరి నేను నిలదొక్కుంటానని ఎవరైతే చెప్తారో వారందరికీ కూడా ఈ పథకం వర్తించేలా కూడా ప్రభుత్వం అయితే మరి దాని కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదే మార్గదర్శకాలను అనుసరించి ఎంపిక కూడా చేస్తున్నారు. దాంట్లో మంజూరు పత్రాలు కూడా వారికే ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అయితే చాలా పారదర్శకంగా జరుగుతున్నట్లయితే స్పష్టమవుతుంది. దీంట్లో అర్హత అనేది మరి టాలెంట్ ఉండి నైపుణ్యం ఉండి తర్వాత వారు ఎవరైతే ఆర్థిక స్తోమత లేదో అలాంటి నిరుద్యోగులకు మాత్రం ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో మొత్తానికి అలాంటి యువకులను కూడా ప్రభుత్వం ఎంపిక చేస్తున్నట్లు అధికారులు కూడా మరి ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ప్రజాప్రతినిధులంతా కూడా ఈ అంశంలో మరి గ్రామాల వారీగా ఉన్న డాటా ప్రకారం కూడా మరి అర్హులైన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. రహీం.